మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు. ప్రకాష్ గారు అరవడం, కాంగ్రిగేషన్ అరవడం ఆరాధిస్తున్నాం. దానికి ఎందుకన్నారు తెలుసా మీకు? యేసుక్రీస్తు వారి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సత్యాన్ని ప్రకటించే వారిని వెంబడిస్తున్నారా? అసత్యాన్ని ప్రకటించే వారిని వెంబడిస్తున్నారా? మీ కొరకు ప్రార్థించి రక్షణలోకి నడిపించి మిమ్మల్ని సంఘంలో అంటుకట్టడానికి సహాయపడే దైవజనుల్ని వెంబడిస్తున్నారా? లోకానుసారంగా బ్రతుకుతూ ఈ లోకమే శాశ్వతమని అనుకుంటున్న సేవకులతో ముందుకు వెళ్తున్నారా? క్రైస్తవ జీవితం ఎటు వెళ్తుంది? క్రైస్తవులు ఎవరిని వెంబడిస్తున్నారు? క్రైస్తవులు ఏ సత్యాన్ని ప్రకటిస్తున్నారు? సత్యాన్ని బోధించే దైవ సేవకులను ప్రక్కన పెట్టి, సత్యాన్ని వెంబడించే దైవజనులను ప్రక్కన పెట్టి ఈ రోజుల్లో అసత్యాల వైపు అద్భుతాలంటూ ఆశ్చర్యమైన కార్యాలంటూ పరిగెడుతున్నటువంటి వారందరి గురించి ఈ సమయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సమయంలో బ్రదర్ శాంసన్ తను కొన్ని విషయాలను వ్యక్తపరుస్తూ మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియో స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సంగతులు నేర్పించడానికి ఈ వీడియో మాట్లాడుతున్నాను. సో వెల్కమ్. రైట్, ఈ సమయంలో బ్రదర్ శాంసన్ గుంటూరు సో ఒక టీచర్గా, బైబిల్ టీచర్గా అనేకమైనటువంటి సంగతులు చెప్తూ తను కూడా చాలా చక్కగా బోధిస్తున్నటువంటి నాకు ఒక తమ్ముడు లాంటివాడు, వయసులో చిన్నవాడు కనుక తమ్ముడు లాంటివాడు. సో ఈ సమయంలో తమ్ముడు కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఎవరి గురించి అంటే గడిచిన దినాల్లో మరి ఆగస్ట్ 15 ఆ టైంలో మరి చనిపోయినటువంటి ప్రకాష్ గంటాల ప్రొఫెసర్. సో వారిని గురించినటువంటి కొన్ని విషయాలు వారు చెబుతున్నారు. ముందుగా అసలు ఆ వీడియో ఏం చెబుతున్నాడు విందాం. మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు. ప్రకాష్ గారు మా గుంటూరు, ఆయన ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయలేపాడు మా ఊర్లో. ఎందుకు చేయలేపాడు? మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట. అనకూడదు, కేవలం మన వాళ్ళు ఉంటే క్షమించండి. అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర, మాయలు చేసేవాడి దగ్గర, యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర, నీకు తెలుసు, నేను వాళ్ళ దగ్గర నిండిపోతారు. చావండి, వాళ్ళకి పోయి ఆ దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే, మీరు బాగుండే. మీకు మంచి చెప్పే నాయకుడు, సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు, మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకు వద్దు. అలాంటి వాళ్ళకి పట్టం కట్టండి. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో, ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సమాజం పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది. పనికొచ్చే ఇలాంటి మేధావులను ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం నీ ఏడుతుంది. ఎందుకు నీ ఏడుపు? వాళ్ళు బ్రతికున్నప్పుడు గౌరవించండి. ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారి? 90,000 ఏమన్నారండి, 1 lakh లోపల. ఆడికి పేరు చచ్చిపోయారు ఇంత క్రైస్తవులు తెలుగు రాష్ట్రాలు. రైట్, విన్నారు కదా. ఈ గుంటూరులో సావుకుడు ఉండి పర్ఫెక్ట్గా ఒక సంఘాన్ని కూడా కట్టలేకపోయాడు. కారణం ఏంటంటే మన క్రైస్తవ నాయకులు, సేవకులు, బోధకులు చేయబట్టే తను ఇక్కడ కట్టలేకపోయాడంటూ కూడా మాట్లాడాడు. అయితే సేవకులందరూ కూడా మరి తనను ప్రేమించారు, కానీ చనిపోయిన తర్వాత ఎక్కువగా ప్రేమించారన్న విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. ఈ సమయంలో అసలు వాస్తవంగా మరి అన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ప్రకాష్ గంటలుగా చనిపోయారు, కానీ ఆయన విషయాలు కొన్ని చాలా బాగుంటాయి. ఒకసారి మీకు వింటానికి కూడా ఈ విషయాలు చెప్పిన తర్వాత కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. సో మీ కొరకు ఈ 2 వీడియోస్. దైవజనులు అరవడం, కాంగ్రిగేషన్ అరవడం, దానికి మ్యూజిక్ వాళ్ళు జత కలవడం, ఈ మ్యూజిక్ని బట్టి వాళ్ళు పైకి వెళ్ళడం, ఇదంతా ఆత్మకార్యం కాదని మీకు మనవి చేస్తున్నాను ఈ సాయంత్రం. ఆత్మకార్యం ఎప్పుడు కూడా క్రీస్తుకు విరుద్ధంగా, మనకు బాగా తెలిసిన మాట 4:24, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నా. దాని పక్కనే అన్నమాట, అమ్మా మీరు మీకు తెలియనిది ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసినది ఆరాధిస్తున్నాం. రైట్, చూసారు కదా. సత్యాన్ని ప్రకటించడానికి చాలా కృషి చేసినటువంటి సేవకులు ఈయన కూడా ఒకరు. అయితే కొన్ని తప్పుగా మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని నేను కూడా మరి అన్న మీద వీడియో చేసి ఖండించాను. నేను తప్పుగా మాట్లాడినప్పుడు, ఓకే రైట్, తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ సమయంలో నేను కొన్ని విషయాలను మీకు ముందుకు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. దయచేసి గమనించండి. ఏ సేవకుడైనప్పటికీ కూడా, క్రైస్తవ సేవకులు ఎవరైనప్పటికీ కూడా సత్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని, బైబిల్లో ఉన్న సత్యాన్ని వెంబడించాలి. సత్యమునకు సాక్షి అయిన క్రీస్తును వెంబడించాలి.
ఓకే, అలాంటి బోధ చేసే వారిని మరి ప్రతి ఒక్కరు కూడా వెంబడించాలని కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇక్కడ నకిలీ ఆరాధన, డూప్ ఆరాధన అనే విషయము ఒకటి మాట్లాడారు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 4లో చూస్తే సమరయ స్త్రీతో చెబుతుంటాడు. ఏం చెబుతాడంటే, మీరు మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. సో వర్షిప్ అంటే ఏంటి, అసలు ఆరాధన అంటే ఏంటి? మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. తెలిసిన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఓకే, సో ఈ యొక్క మాటలు కూడా వారు వివరించారు. ఇప్పుడు నేను దాన్ని వివరించను, కానీ క్రైస్తవ్యం గురించి మాట్లాడతాను. నేను క్రీస్తుని గురించి, 2 క్రైస్తవ సమాజముల గురించి, క్రైస్తవ్యం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మరి సహోదరుడు శాంసన్ చాలా వీడియోస్ చేస్తారు, చక్కగా మాట్లాడతారు. కొన్ని అద్భుతాలు, సత్యాలు పర్ఫెక్ట్గా ఏమాత్రం ఒక ఇంచ్ కూడా తేడా లేకుండా మాట్లాడతారు. అందును బట్టి నేను బ్రదర్ని అప్రిషియేట్ చేస్తాను. ప్రైజ్ గాడ్. సో ఈ టైంలో నేను కొన్ని విషయాలు చెప్తాను కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు ముందు. ఏంటి ఆ విషయం అంటే, ఈ రోజుల్లో అంటే ఆయన సబ్స్క్రైబర్స్ కావచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఆ విషయాన్ని నేను పక్కన పెట్టేస్తాను. అది అంతేకాకుండా గుంటూరులో సంఘము కట్టకపోవటానికి మేబీ దేవుని యొక్క ప్రణాళిక లేకపోవచ్చు కూడా. ఓకే, మరి దేవుని సంఘాన్ని కట్టాలని ఒకవేళ చెప్పగలిగితే దేవుడు కట్టగలిగినటువంటి మనసు తనకిచ్చేవాడేమో. బహుశా కట్టలేనందుకు కూడా చింతిస్తున్న వారు కూడా ఉండొచ్చేమో. సో అట్లాంటి వాళ్ళకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తాం. గమనించండి, దేవుని వాక్యము ఏం బోధిస్తావు, దేవుని యొక్క సేవకులు అంటే అపోస్తులు ఏం బోధ చేశారు అనే విషయాన్ని 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో. సో ఫస్ట్ జాన్ 1వ వచనం 1వ అధ్యాయం. ఓకే, రైట్. నేను చూడండి, ఇక్కడ జీవవాక్యంని గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఇది పర్ఫెక్ట్ ప్రభు యొక్క పరిచర్య అండి. పర్ఫెక్ట్గా ప్రభు యొక్క పరిచర్య. ఏం చెబుతున్నారు వారు అంటే, జీవవాక్యము దేని గురించి అయితే మాట్లాడిందో, ఆది నుండి ఏ వాక్యం ఉన్నదో, ఏ వాక్యము సర్వసత్యములోకి నడిపిస్తుందో, ఏది సత్యమని మేము నమ్మామో, మేము చూసామో, దాన్ని తాకామో, ఆ వాక్యము ప్రజలందరినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంది. అద్భుతాలు చేస్తే మంచిదండి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే చాలా మంచిది, కానీ మనుషులను మభ్యపెట్టి చేయకూడదు. ఓకే, రైట్. ఇంకొక వాక్యం ఉందండి, 2వ వచనంలో చూద్దాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చినటువంటి సాక్ష్యము దానిని తెలియజేస్తున్నాం. అర్థమవుదా? నిత్య జీవము అనగా రక్షకుడైన యేసుక్రీస్తుల వారు. మేము ఆ నిత్య జీవమును చూచితిమి, దానిని గురించి సాక్ష్యమిస్తున్నాం. ఓకే, సో ఇది మనకు అప్పగించినటువంటి పరిచర్య. అందుకే ఈ బోధ తేకుండా, ఈ బోధ ప్రపంచానికి వచ్చిన, ఈ బోధ కాకుండా ఏ బోధ వచ్చినా మనుషుల్ని మెచ్చుకొని వీళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళు అలాంటి వాళ్ళండి అని ఎంతమందిని నువ్వు పొగిడినా, ఎంతమందికి ఘనులను చెప్పినప్పటికీ కూడా దేవుని రాజ్యం చేరుకోలేవు. అర్థమవుతుందా? ప్రత్యక్షమై ఆ నిత్య జీవము, యేసుక్రీస్తు వారికి పెట్టినటువంటి చక్కని పేరు ఆ నిత్య జీవము. అందుకే యేసుక్రీస్తు యొక్క మాటలో ఆయన మార్గమును, సత్యమును, జీవమును. ఓకే, నేనే మార్గమును, అండ్ ద వే అండ్ ట్రూత్. సో ఆ మార్గము సత్యం ఏమైపోయింది తెలుసా? జీవముగా మార్చబడి నిత్య జీవాన్ని పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఇదిగో ఇలా ఉండాలి. నిజమే, సహోదరులు చెప్పినట్లుగా
చనిపోయిన తర్వాత ఆదరించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. దయచేసి క్రైస్తవ సమాజానికి నేను ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. మీరు మీ సేవకుల్ని ప్రేమించండి, మీ సంఘాలను మీరు ప్రేమించండి, మీ సంఘంలో జరుగుతున్న పరిచర్యను మీరు ప్రేమించండి. మీ సంఘం ద్వారా శాఖోపశాఖలుగా విస్తరించి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేయండి. మీ సేవకునికి వ్యతిరేకంగా పనిచేయకండి. మీ సేవకుని గౌరవించండి, ప్రేమించండి. అంతేకాకుండా సేవకునికి కన్నీరు తీసుకురానివ్వకండి, సేవకుని ఇబ్బంది పెట్టకండి, సేవకుని పైన నిందలు వేయకండి. మీకు అప్పగించినటువంటి పరిచర్య, మీరు రక్షించబడినటువంటి పరిచర్యలో మీరు చివరి వరకు, హంతము వరకు నమ్మకంగా ఉండండి. ఓకే, ఇప్పుడు బ్రదర్ చెప్పారు, అమెరికా దేశంలో ఒక 50 మందో 100 మందో సంఘంగా కోరుతారు. అతనికి ఒక పాట ఇవ్వలేదని, అతనికి ఒక సాక్ష్యం ఇవ్వలేదని ఏం చేస్తారట, మరొక సంఘం పెడతారట. ఒక 5 yearsలో ఇక సంఘాలే సంఘాలు ఇక ఇలా అయిపోతాయి. చివరికి ఏమవుతాయి, అన్నీ కూడా ఆడిపోతాయి. ఇది పరిస్థితి. కానీ మన దేశంలో మనము అలా చేయకుండా బలమైన పరిచర్య జరిగించాలని కూడా నేను కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ప్రాముఖ్యంగా మరి సహోదరుడు బ్రదర్ శాంసన్ గారికి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో లేనటువంటి మరి ప్రకాష్ గంటల గారికి కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేయాలి మనం. అంతేకాకుండా వారిని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, కొంతమంది అడుగుతున్నారు నన్ను, అన్న మీరు చాలామందిని గద్దిస్తున్నారు మరి అట్లా అని అడుగుతున్నారు. తప్పుగా మాట్లాడినప్పుడు గద్దించకపోతే మరొకసారి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి గద్దించవలసినటువంటి సమయం వస్తుంది. కాబట్టి వారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా చూసే పని లేదు. అందరూ తప్పుగా మాట్లాడితే ఈ సోషల్ మీడియాలోకి వస్తే ఖచ్చితంగా చూస్తే వారిని ఖచ్చితంగా గద్దించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి బ్రదర్ శాంసన్ ప్రైజ్ గాడ్. అలాగే మన మధ్యలో లేనటువంటి వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.